రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ రాయదుర్గంలో మై హోమ్ బుజాలో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా విజయవాడకు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కాకుండా కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపులు ఇలా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A71గా వంశీ ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా 88 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిన సమయంలో టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ అయిన సత్యవర్ధన్ వంశీపై ఫిర్యాదు చేసినట్లుగా చూస్తున్నాం. సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో వంశీపై కేసు నమోదైంది. అయితే సత్యవర్ధన్ హఠాత్తుగా పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. తనను కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ పోలీసులకు తెలియచేయడంతో వల్లభనేనిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్ ఇక వల్లభనేని వంశీ అరెస్టుకి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, వల్లభనేని వంశీని మరి కాసేపట్లో విజయవాడకు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏమున్నాయి? థ్యాంక్ యూ జలీమా. అయితే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్ చేస్తారని చెప్పి గత కొద్దిలో కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే అతను గన్నవరంలో గతంలో కూడా ఒక టీడీపీ కార్యాలయంపై అతనితో పాటు దాదాపు అతని అనుచరులు కూడా పెద్ద ఎత్తున కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఈ దాడి ఘటనలో కూడా అప్పట్లో దాదాపు 85 మందికి పైగా కూడా ఆ పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే దాని తర్వాత పరిణామాలు ప్రభుత్వం ఏర్పడ్డాక దాని తర్వాత కూడా ఈ కేసుకు సంబంధించి కూడా స్పీడప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు 46 మంది పైగా కూడా వల్లభనేని అనుచరులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా వాళ్ళు 45 మంది పైగా ఎవరైతే అరెస్ట్ కాబడ్డారో వాళ్ళందరూ ఇక్కడ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దాని తర్వాత కూడా వాళ్ళు సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు. సుప్రీంకోర్టు నుంచి కూడా వాళ్ళు ప్రస్తుతం బెయిల్ కూడా పొంది ఉన్నారు. అయితే ఈ కేసులో ప్రధానంగా చూసుకుంటే అయితే టీడీపీ కార్యాలయం దాడి కేసు ఏదైతుందో దాంట్లో ఈ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కూడా A71గా అతను FIR లో నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గత కొద్దిలో కూడా అతన్ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కూడా తాజాగా 1-2 రోజుల క్రితం కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన సందర్భంలో కూడా ఈ కేసు విషయంలో కూడా చర్చకు వచ్చినట్లు సమాచారము. ఇందులో భాగంగానే ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నుంచి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ అయినట్లు సమాచారము. ఈ నేపథ్యంలోనే అయితే ఇటీవల చూసుకుంటే మటుకు ఏదైతే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏదైతే ప్రధానంగా ఫిర్యాదు ఉన్నాడో సత్యవర్ధన్, అతను టీడీపీ గన్నవరం ఆఫీస్ లో అతను ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అతను ఫిర్యాదు మేరకు అప్పట్లో కేసు కూడా నమోదయ్యాయి. అయితే ఇటీవల సత్యవర్ధన్ ఏదైతే కోర్టులో అతను ఒక అఫిడవిట్ దాఖలు చేశాడు. కోర్టులో అతను వాంగ్మూలం ఇచ్చాడు. తాను ఏదైతే ఈ దాడి చేసిన ఘటనలో తాను లేనని చెప్పేసి కూడా అతను కోర్టు దృష్టికి తీసుకొచ్చి అయితే దీనిపైన కూడా ప్రస్తుతం ఆ కోర్టులో అతని వాంగ్మూలం మేరకు కూడా కోర్టు ఆ కేసు విచారణ కొనసాగిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సత్యవర్ధన్ ని కూడా వల్లభనేని వంశీకి చెందిన ఏదైతే అతను కావచ్చు, అతని అంశాలు కావచ్చు, అతన్ని బెదిరించేందుకే ఇతను కోర్టులో ఆ విధంగా వాంగ్మూలం ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా సత్యవర్ధన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు అతని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కూడా ఏదైతే తన పైన ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని బెదిరించి ఈ కేసుకు విత్డ్రా చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారని చెప్పేసి అయితే ఫిర్యాదు చేశారో దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు ఏదైతే అది ప్రస్తుతం మటుకు టీడీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు తాజాగా ఏదైతే సత్యవర్ధన్ వాంగ్మూలము దాని తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వల్లభనేని
వల్లభనేని అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పోలీసులు ఇప్పటికే అతని మీద కేసులు నమోదు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా కూడా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కూడా ఈ రోజు పోలీసులు అక్కడ నుంచి అరెస్ట్ చేసి మరి కాసేపట్లో అంటే సాయంత్రంలోగా విజయవాడకు తరలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పటమట పోలీసులు హైదరాబాద్ వెళ్లి ప్రత్యేకంగా వల్లభనేని అరెస్ట్ చేసి అక్కడ ఇంటిలో అతనికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేసి ఈ రోజు సాయంత్రం కల్లా కూడా అతని వల్లభనేని కూడా విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అయితే వల్లభనేని నేరుగా అతనికి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి అతనికి రిమాండ్ తరలిస్తారా, లేకపోతే అతనికి న్యాయమూర్తి ఆదేశాల మనకు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అతనికి చికిత్స ఇచ్చిన తర్వాత కూడా అతని అంటే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి తర్వాత రిమాండ్ తరలిస్తారని చెప్పి మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే ఉందో అతని అరెస్టు పైన కూడా ఇప్పటికే స్థానికంగా చూసుకుంటే సంచలనంగా మారింది చెప్పి చెప్పుకోవచ్చు. విజయవాడతో పాటు గన్నవరం తదితర ప్రాంతాల నుంచి కూడా వల్లభనేని వంశీ అనుచరులు పెద్ద ఎత్తున కూడా దీనిపైన చర్చ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో మటుకు అక్కడ ఇప్పటికే స్థానికంగా పోలీసులు కూడా మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. వల్లభనేని అరెస్టుతో కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులు అక్కడ భద్రతా చర్యలు కూడా చేపట్టారు. అయితే వల్లభనేని వంశీ పైన కూడా ప్రస్తుతం చూసుకునే మటుకు ఎస్సీ అటాచ్డ్ కేసుతో పాటు అలాగే హత్యాయత్నం కేసుతో పాటు అలాగే తెలుగుదేశం పార్టీ పై దాడి కేసు కూడా మొత్తం కూడా అతని మీద కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కేసుతో పాటు గతంలో కూడా వల్లభనేని వంశీ పైన కూడా కొన్ని కేసులు కూడా అతను నిందితులుగా ఉన్నాడు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ గన్నవరం ప్రాంతంలో కూడా అక్రమంగా మట్టి తరలిస్తున్న కేసులు కూడా అతని మీద కేసులు ఉన్నాయి. మొత్తం చూసుకుంటే మటుకు వల్లభనేని ఖచ్చితంగా అరెస్ట్ చేసే విధంగానే ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇందులో భాగంగానే ఈ రోజు విజయవాడకు చెందిన పటమట పోలీసులు కూడా వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లో విజయవాడకు అతను సాయంత్రంలోగా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న మటుకు మరోవైపు చూసుకుంటే వైసీపీ నేతలు కూడా వల్లభనేని అరెస్టు పైన కూడా వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ పైన నాయకుల పైన కూడా అక్రమంగా కేసులు బనాయిస్తామని చెప్పి కూడా వైసీపీ నుంచి కూడా ఒక ట్వీట్ కూడా వాళ్ళు విడుదల చేయడం జరిగింది. దీనిపైన కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వాళ్ళు కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా కేసులు బనాయించి తమ నేతల పైన ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఇదైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని కేసు విషయంలో కూడా వాళ్ళు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇదైతే ఖచ్చితంగా అనే వ్యక్తి టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా ఉన్న వ్యక్తి కోర్టులో వాంగ్మూలం ఇచ్చాక దాని తర్వాత కేసు ముగింపు దశకు వచ్చే సమయంలో ఇలా అక్రమ కేసులు పెట్టి బనాయిస్తారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తారు. మొత్తం చూసుకుంటే మటుకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు దాని తర్వాత జరిగే పరిణామాల మటుకు ఇక్కడ స్థానికంగా విజయవాడ గన్నవరం ప్రాంతం మటుకు తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నాయి. మొత్తం చూసుకున్న మటుకు పోలీసులు మటుకు ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అయితే మరి కాసేపట్లో మటుకు వల్లభనేని వంశీ మటుకు ఇక్కడ విజయవాడకు తరలించాక న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంటుంది. జమీమా. Right, thanks for the updates and details, Srinivas. రైట్, ఇక బులెటిన్లో మరో అంశం చూద్దాం. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ టీఎన్జీఓ కేంద్రం సంఘం తప్పుపట్టింది.